దీంట్లో నేను ఒక చిన్న కన్ఫెషన్ చేసుకుంటాను అనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ వచ్చారు అనుకున్నా కానీ రాలేదు. నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది, అది మీతో కన్ఫ్యూజ్ చేస్తా. అండ్ గైస్ guys గుడ్ ఈవినింగ్ గైస్, గుడ్ ఈవినింగ్. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే, వ్లాగ్ ఏం కాదు ఇవాళ, యాక్చువల్గా వ్లాగ్ తీయలే. ఎస్ గైస్, సర్ప్రైజ్ కాకండి ఇలా వ్లాగ్ ఏ తీయలే. మార్నింగ్ నుంచి నేను ఏం చేసినా చెప్తా, వినండి మంచిగా. ఇది స్టోరీ టెల్లింగ్ టైప్ వ్లాగ్ అనమాట. అండ్ దీంట్లో నేను ఒక చిన్న కన్ఫెషన్ చేసుకుంటాను అనుకుంటున్నా. అంటే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది, అది మీతో కన్ఫ్యూజ్ చేస్తా. సో వినండి, ఫస్ట్ అయితే మీరు వినండి, క్లియర్గా చెప్తా. సో మార్నింగ్ లేచిన అనమాట, లేట్గానే లేచిన, ఎందుకంటే లేట్గా అనుకున్నా. అండ్ మా చికెన్ తెచ్చిన, తిన్నాం, అది వండింది, టిఫిన్ పాలు తాగిన, అండ్ మధ్యాహ్నం అన్నం తిన్నా. అండ్ ఇవాళ 2 వ్లాగులు ఎడిట్ చేసిన. 2 వ్లాగులు ఎడిట్ చేసేసరికి నాకు వాష్ పోయినాయి. 2 వ్లాగులు ఎడిట్ చేసిన. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ వ్లాగులలో గత వారం నుంచి 1 వీక్ 10 డేస్ నుంచి ఏమవుతుందంటే, నేను వ్లాగ్స్లో మీమ్స్ వేస్తలే. ఎస్ మీమ్స్ వేస్తలే, ఎందుకో తెలియదు, అట్లా ఏ బుద్ధి అవుతలే, మంచిగా క్లీన్ ఇచ్చేస్తున్నా. సో అదన్నమాట, పొద్దున నుంచి నేను ఇది చేసేసిన. ఓకే, ఇదైతే చేసేసిన. అండ్ చిన్న కన్ఫ్యూషన్ ఏంటంటే, నాకు ఒక మైండ్లో సడన్గా ఏమొచ్చిందంటే, ఇట్లా డైలీ వ్లాగింగ్ కాకుండా ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామనిపిస్తుంది. ఈ వ్లాగ్స్ స్టాప్ చేసేద్దాం, ఓకేనా? ఈ వ్లాగ్స్ నేను స్టాప్ చేస్తా, నేను కన్ఫర్మ్ చెప్పట్లేదు, జస్ట్ చెప్తున్నా, కన్ఫ్యూస్ ఇస్తున్నా. స్టాప్ చేసి ఒక 5 డేస్ మొత్తం కోతులు సరే, ఈ 5 డేస్ మొత్తం క్లీన్గా వ్లాగ్ చేస్తాను అన్నమాట. సో ఈ 5 డేస్లో ఏదైతే జరిగిన మెయిన్ థింగ్స్ ఉంటాయి చూసినావు, నాతోని తినడం కానీ, ఫ్రెండ్స్తో కలవడం కానీ, లేకపోతే ఇంకా ఏదో ఒకటి. వెయిట్ ఎ సెక్. నా ఫ్రెండ్స్ వచ్చారు అనుకున్నా కానీ రాలేలే. అండ్ గెస్ వాట్, కమ్ ఆన్ బ్రో, వాట్ ద బ్రో. సో జస్ట్ వాంట్ కన్ఫ్యూజ్ దట్. సో ఈ 5 డేస్ ఉంటుంది కదా, ఈ 5 డేస్లో నాతో 5 డేస్ కానీ, లేకపోతే 10 డేస్ కానీ, సో మంచి ఒక ఇట్లా డైలీ వ్లాగింగ్ కాకుండా ప్యూర్ వ్లాగ్స్ టైప్లో చేద్దాం అనుకుంటాను. ఎట్లా అంటే, ఇట్లా డైలీ వ్లాగింగ్ ఒక 10 minutes to 15 minutes ఉంటుంది నా వ్లాగ్ అయితే. సో నేను ఏం చేద్దాం అనుకుంటా అంటే, ఈ 5 డేస్ కానీ 10 డేస్ కానీ మొత్తం ఒక వ్లాగ్ తీస్తా, నార్మల్గా తీస్తా. సో మెయిన్ పాయింట్స్, సో మంచిగా వ్యూవర్స్కి కానీ, మీ ఆడియన్స్కి కానీ మంచిగా అనిపించాలి. సో నేను నా లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది కానీ, లేకపోతే నేను చేసే థింగ్స్ కానీ, నేను చేసేది ఏదైనా కానీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేటట్లు ఉండాలి ఆ వ్లాగ్స్. అంటే ఇంట్రెస్టింగ్ ఉండాలన్నమాట వ్లాగ్స్. అదే ఇది డైలీ వ్లాగ్ అంటే సోది ఉందన్నమాట వ్లాగ్స్లో. సో ఇది చాలామంది దగ్గర నేను రివ్యూ తీసుకున్నాను, నా ఫ్రెండ్స్ దగ్గర. అరే ఇట్లా డైలీ వ్లాగింగ్ చేయనా, లేకపోతే ఇట్లా 5 డేస్లో మంచి కీకి హైప్ ఉన్న పాయింట్స్ తీసుకొచ్చి 5 డేస్ మొత్తం ఒక మంచి వీడియోలాగా ఎడిట్ చేసి అప్లోడ్ చేయనని అడుగుతున్నా. సో ఇట్లా డైలీ వ్లాగ్ చేస్తే కష్టమమ్మా, ఇది ఇట్లా ఎవడు మహా అంటే టైంపాస్కి చూస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు, కానీ హిట్ కాదంటారు. సో నేనేమనుకుంటున్నా అంటే, అదే డైలీ వ్లాగ్స్ అంటే కూడా నాకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. నాకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. దీనికే మెంటల్ స్ట్రెస్ ఉంది బ్రో అంటే, నాకు చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా నడుస్తుంది అనమాట. నాకు కళ్ళకి నిద్ర లేదు, క్యారీ బ్యాగ్స్ పడిపోతున్నాయి. సో అదనమాట, స్ట్రెస్ అవుతుంది బాగా. డిప్రెషన్ నేను చెప్పను, దాకా వెళ్ళి రిటర్న్ కొట్టేస్తున్నాను అన్నమాట ఒక్కనే. అండ్ ఈ 5 డేస్ మంచిగా ఏం చేస్తా అంటే, 5 డేస్ మంచిగా వ్లాగ్స్ తీసి ఒక 1 day or 2 days or 3 days మంచిగా కూర్చొని ఎడిట్ చేసి, అంటే మినిమం ఒక వారానికి ఒక వీడియో వస్తుంది, లేకపోతే ఒక 10 days ఒక వీడియో వస్తుంది. అట్లా మంచి హైక్స్ ఉన్నాయి, మంచిగా తీద్దాం అనుకుంటున్నాం. అర్థమైందా? సో వ్లాగ్ చూసినాం అనుకో, స్టెప్ బై స్టెప్ నీకు అర్థమైపోతుంది, వీడు ఏం చేస్తుండు, వీడు ఏందని అర్థమవుతుంది. ఇదే డైలీ వ్లాగింగ్ అనుకో, లేస్తున్నా తింటున్నా పంటున్నా, ఇదే రిపీట్ అవుతుంది. సో వ్లాగర్స్ ఇప్పుడు డైలీ వ్యూవర్స్ ఏం చేస్తే, అరే వీడు రోజు పని ఇదే, సో లైట్ తీసుకుంటాను అనమాట. సో అట్లా కాకూడదు, నాకు ఈ విషయంలో లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను అనుకున్నా ఇక వీడియోస్ తీయాలి, నో గివ్ అప్ అని. నేను యాక్చువల్గా డైలీ వ్లాగింగ్ అని నా మైండ్లోనే లేదు అసలు. యాక్చువల్గా నేను ఒక కంటెంట్ క్రియేటర్ ఎట్లా అవుదాం అనుకున్నా, ఒక కామెడీ కంటెంట్ క్రియేటర్ అవుదాం అనుకున్నా. యాక్చువల్గా నా మైండ్లో ఒకటి ఉందన్నమాట, స్టాండప్ కామెడీ. నా దగ్గర స్క్రిప్ట్ కూడా లైట్గా రెడీ ఉంది.
కానీ ఆ స్క్రిప్ట్ చాలామందికి సరేలే ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. కానీ నేను పెద్ద ఓవర్ థింకర్ని. సో నేను నా మైండ్లో ఎట్లా ఓవర్ థింక్ చేస్తా అంటే, నేను ఒక పర్సన్ని, నా ముందర ఒక పర్సన్ ఉన్నాడు. సో నేను ఏం చేస్తా అంటే, ఫస్ట్ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఏమనుకుంటున్నా నేను ఆలోచిస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఒక ప్రొఫెషనల్ ఓవర్ థింకర్ని కాబట్టి నేను వన్ ప్లేస్లో ఉండి వాడు నన్ను ఎలా చూస్తున్నానని చూసుకుంటాను. ఓకే, ఇక్కడ దాకైతే నార్మల్ థింకింగ్ ఉంటుంది. నేను ఒక ప్రొఫెషనల్ కదా, నేనేం చేస్తాను అంటే ఒక థర్డ్ పార్టీ అని పెట్టుకుంటాను. నేను వీళ్ళిద్దరిని చూస్తా, వాడు నన్ను వీళ్ళిద్దరిని చూస్తాడు, నేను వీళ్ళిద్దరితో పాటు వీని చూస్తా. సో అట్ ఏ టైంలో నేను వీళ్ళ ముగ్గురు కాకుండా యాజ్ ఏ ఆడియన్స్, ప్రజలు మీలాగా ఉండి నేను వీళ్ళ మీద ఏం ఒపీనియన్ క్రియేట్ అవుతుంది అనేది కూడా నన్ను నేను చూసుకుంటాను అన్నమాట. కొంచెం కాంప్లెక్స్ ఉంది కదా, అర్థం కానీ కొంచెం టైం పడుతుంది, కానీ అర్థమైతే. అండ్ గైస్ కరెంటు కూడా పోయింది. సో గైస్ కరెంటు కూడా పోయింది, కోతులు వచ్చేసిన. సో ఇట్లా ఓవర్ థింకింగ్ అనేది ఉంటుంది అన్నమాట నాకు. సో కోతులు అంటే నాకు ప్యాక్ అయిపోతుంది. అండ్ మీ అందరికి నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను మీ అందరికీ పర్ఫెక్ట్గా ఎగ్జాంపుల్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నా లైఫ్లో ఇట్లా అసలు చెప్తా. ఐ విల్ వెయిట్ కరో అసలు ఏంటి కథ అని చెప్తా వెయిట్. యో గైజ్, గెస్ వాట్, రాత్రి అయిందన్నమాట. అండ్ అట్లా ఫ్రెండ్స్తోని ఫ్రీ ఫైర్ అయినా ప్లస్ బయటకు వెళ్ళి ఛాయ్ తాగినా. యాక్చువల్గా నేను 2 ఛాయలు తాగిన, మస్తు ఉందన్నమాట టేస్ట్. సో ఎస్ గైస్, సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, యాక్చువల్గా ఇది ఒక వ్లాగ్ కాదు, వ్లాగ్ లాంటిదే కానీ వ్లాగ్ కాదు ఇది. సో అదేనమాట, నీకు ఆల్రెడీ చెప్పిన సాయంత్రం ఏమని చెప్పిన అంటే 5 days 10 daysకి ఒక వ్లాగ్ వస్తుంది, అదంతా ఫుల్ కాంటెంట్ ఉన్నదే వస్తుంది, ఇట్లా సోది రాదు అని నేను అనుకున్నా. ఇట్లా చెయ్యనా వద్దని ఆలోచిస్తున్నా. చేస్తే పక్కా హిట్ కాకుండా నేను హిట్ చేపిస్తా, హిట్ కాకుండా పైసలు పెట్టినా నేను ప్రమోషన్ కొట్టించి హిట్ చేపిస్తా. బట్ డైలీ వ్లాగింగ్, నేను యాక్చువల్గా డైలీ వ్లాగింగ్ చేస్తాను అనుకోలే. బట్ డైలీ వ్లాగింగ్ అట్లా అయిపోతుంది. అది రోజు ఎడిట్ చేయాలి, రోజు థంబ్నెయిల్ పెట్టాలి, రోజు కాంటెంట్ చూపించాలి, రోజు ఒక మెషిన్, ఒక రోబోట్ లాగా తయారు కావాలి. రోజు ప్రతి కన్సిస్టెన్సీతోని, డిసిప్లిన్తోని, అటు కాకుండా ఇటు కాకుండా ఒకటే రోడ్లా వెళ్ళిపోవాలన్నమాట. కన్సిస్టెంట్గా ఉంటేనే ఇట్లాంటి పనులు అవుతాయి అన్నమాట. సో ఆమె ఇంపర్ఫెక్ట్, నేను పర్ఫెక్ట్ కాదు, అర్థమవుతుంది, నేను పర్ఫెక్ట్ కాదు. ఒక్క నిమిషం, నాకు ఒక ఫోన్. ఎస్ గైస్, ఇప్పుడే మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి అని చెప్పినా కదా. సో ఫ్రెండ్ గారి ఇంటికి వెళ్ళినా, వాడు ఏం మళ్ళా కోతులా. సో ఫ్రెండ్ గారికి వాటర్ తేవాలంట, వాటర్ తెచ్చేసిన వాళ్ళ ఇంటికి అలా పెట్టేసాం అనమాట. సో నేను ఏమనుకున్నా అంటే, ఇది గైస్ డైలీ వ్లాగింగ్ ఆపేసి ఇట్లా కాంటెంట్ లెక్క పెట్టు ఆలోచిస్తున్నా, అది అట్లా చేయాలా వద్దని. డైలీ వ్లాగింగ్ ఏం చేద్దాం అనుకుంటా, 100 వ్లాగ్స్ దాకా తెద్దాం, 100 వీడియోస్. ఇప్పుడు చాలా మ్యాక్సిమం ఒక 85 నుంచి 90 మధ్యలో ఉన్నాయి అనుకుంటా వీడియోస్. వాటిని 100 దాకా క్రాస్ చేద్దాం. 100కి క్రాస్ చేసిన తర్వాత నేను అనుకున్న ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను అనుకుంటున్నా. నేను కన్ఫామ్గా చెప్పట్లే. డైలీ వ్లాగింగ్ అయితే ఇప్పుడైతే ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది, డోంట్ వరీ. సో ఎస్ గైస్, ఇదే నేను చెప్పాలనుకున్నది యాక్చువల్గా. సో రేపు వచ్చే వ్లాగ్లో ఆర్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.